మంచు మోహన్ బాబు కొడుకు ఇల్లు లేకుండా రోడ్డు మీదకు లాగేశారా? జల్పల్లి ఇంట్లో మోహన్ బాబు మంచు మనోజ్ సామాగ్రిని బయటకు లాగడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాను, తెలుగు సినిమాను ఈ ప్రశ్నలు ఊపేస్తున్నాయి. 2 రోజుల నుంచి మంచు ఫ్యామిలీ ఇష్యూ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సినిమా పెద్దలు కూడా సైలెంట్ గా చూస్తున్నారు. ఇక వీరి మధ్య రాజీ కుదర్చడానికి చిన్న శ్రీశైలం యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. ఇక మంగళవారం మధ్యాహ్నం మంచు విష్ణు దుబాయ్ నుంచి రాగా మోహన్ బాబు స్వయంగా విష్ణును ఇంటికి తీసుకుని వెళ్లారు. మోహన్ బాబు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. ఇక మనోజ్ పై ఇప్పటికే మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. దీనిపై మనోజ్ సీరియస్ అయ్యాడు. కనీసం పోలీసులు తన వాదన వినే ప్రయత్నం కూడా చేయలేదని వాపోయాడు. ఈ రోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఇక తన భార్యతో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లాడు మనోజ్. ఆ సమయంలో అక్కడ మంచు విష్ణుకి చెందిన బౌన్సర్లు కూడా మోహరించారు. దీనితో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఆ తర్వాత అక్కడికి పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఏం జరగకుండా జాగ్రత్తలు పడ్డారు. ఇక తాజాగా మంచు కుటుంబ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ సామాగ్రి షిఫ్ట్ చేస్తున్నారు మోహన్ బాబు సిబ్బంది. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ సామాగ్రిని వెహికల్లో తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీల్లేదని మోహన్ బాబు వాదిస్తున్నారు. 3 వాహనాల్లో సామాగ్రిని తరలించేందుకు సిద్ధం చేశారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయంతో మనోజ్ సామాగ్రిని తరలించనున్న సిబ్బంది వాటిని ఎక్కడికి తీసుకుని వెళ్తారు అనేది క్లారిటీ లేదు. అయితే ఆ సామాగ్రిని భూమా అఖిలప్రియ ఇంటికి తరలించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన మంచు మనోజ్ ఓ లేఖను కూడా అందించారు. మనోజ్ కు అతని భార్యకు మద్దతుగా భూమా అఖిలప్రియ హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో మనోజ్ బౌన్సర్లను సైతం విష్ణు బౌన్సర్లు బయటకు పంపారు.